వెల్కమ్ టు వేద టీవీ వెల్త్. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వంటింటి చిట్కాల మాస్టర్ చిట్టుపొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, నేటి సమాజంలో చూసుకుంటే చిన్న పిల్లల్లోనే అధిక శాతం మెచ్యూర్ అయిపోతున్నారు. అయిపోవటం ఒకటి అట్లా పక్కన పెడితే వాళ్ళకి భరించలేని స్టమక్ పెయిన్ రావటము, వాళ్ళు చిన్న ఏజ్ లో ఉంటారు, స్కూల్స్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి టాబ్లెట్స్ యూజ్ చేయటము ఇట్లా జరుగుతూ ఉంటుంది. అసలు అంత చిన్న ఏజ్ లో మెచ్యూర్ అవడానికి కారణాలు ఏంటి? అసలు టాబ్లెట్స్ అనేది మనం యూజ్ చేయొచ్చా? చాలా మంచి ప్రశ్నమా. పూర్వకాలం అయితే దాదాపు 12 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళను ఆడపిల్లల్లో దేహధర్మాల్లో భాగంగా, జీవధర్మాల్లో భాగంగా, శరీరం విధి విధానాల్లో భాగంగా మరి ఆడవాళ్ళలో సహజమైనటువంటి ఆ బహిష్టు స్రావం మొదలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. అవును సార్. కానీ వివిధ రకాల కారణారీత్యా ఈ మధ్య కాలంలో మీరు ఆశ్చర్యపోతారు, 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఆడపిల్లల్లో కూడా బహిష్టు స్రావం మొదలవుతుంది. అవును సార్, ఎక్కువ అవుతున్నారు. ఇది ఏమాత్రం ఆరోగ్యదాయకం కాదు, క్షేమదాయకం అంతకన్నా కాదు. కాబట్టి ఈ పరిస్థితులను చక్కదిద్దుకోవడం చాలా చాలా అవసరం. దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా ఆడపిల్లల విషయం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి చిన్నపిల్లలకి తల్లిదండ్రులు సరైనటువంటి ఆహారాన్ని, అంటే పోషకభరితమైనటువంటి ఆహారాన్ని, సరైనటువంటి ఆహారం అంటే ఏదో వాళ్ళు అంతంత ఖర్చు పెడుతుంటారు, వాళ్ళ ఆహారం మంచి మంచి ఆహారం ఇస్తుంటారని వాళ్ళు అనుకుంటుంటారు, కానీ వాళ్ళు ఇచ్చేటువంటి ఆహారం మంచిది కాదు. అందుకని నొక్కి ఒక కణచడం జరిగింది. సో పోషకభరితమైన ఆహారాన్ని వాళ్ళు ఇవ్వట్లేదు. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ విపరీతంగా విచ్చలవిడిగా తల్లిదండ్రులు పిల్లలకు అలవాటు చేసేస్తున్నారు చిన్నపిల్లల నుంచి. దీనివల్ల ఎక్కువ శాతం మందిలో వెయిట్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా క్రమంగా హార్మోన్ల అస్తవ్యస్తత కలిగేసేసి చిన్న వయస్సులోనే మరి దేహంలో కొన్ని రకాలైనటువంటి స్త్రీలకు సంబంధించిన హార్మోన్స్ ఉత్పత్తి విపరీతంగా జరిగేసేసి చిన్న వయసులోనే బహిష్టు కావడం మొదలవుతుంది. జనరల్గా జరిగేటువంటి తంతు. కాబట్టి ఇలాంటి పదార్థాలను వాడకుండా తల్లిదండ్రులు కంట్రోల్ చేయడం చాలా చాలా మంచిది. ఎప్పుడో ఒకసారి అరుదుగా వాడుకోవడం తప్పులేదు, కానీ తరచుగా ప్రతిరోజు మాత్రం ఇలాంటి పదార్థాలు వాడడం మంచిది కాదు. అంతేకాకుండా కొంతవరకు మరొక కారణం ఏంటంటే పాలు కూడా, స్వచ్ఛమైనటువంటి పాలు ఈ రోజుల్లో అందని ద్రాక్ష పండు అయిపోయింది. సో పాలలో రకరకాల కల్తీలు, అదేవిధంగా రకరకాలైనటువంటి కెమికల్స్ కలిపినటువంటి పద్ధతిలో పాలు మనకు లభ్యమవుతున్నాయి. కాబట్టి అలాంటి పాలను సేవించడం వల్ల కూడా పాలలో ఉన్నటువంటి కొన్ని ఆ కెమికల్స్ యొక్క ప్రభావము పిల్లల మీద, ఆడపిల్లల మీద ఆ యొక్క ప్రభావం చూపించేసి కూడా ఆ యొక్క ప్రభావం చేత కూడా మరి చిన్న వయస్సులోనే వాళ్ళకి బహిష్టు స్రావం కావడం మొదలైంది. రజస్వల అంటారు కదండి, ఆ చిన్న వయస్సులోనే ఆ రజస్వల అవ్వడం జరుగుతుంది అనమాట. దీనికి తోడు మరొకటి ఏంటంటే చిన్నపిల్లల్లో మానసిక ఒత్తిడి కూడా ఎక్కువ గురి చేయడం జరుగుతుంది. సో మానసిక ఒత్తిడి కూడా పరోక్షంగా మరి చిన్న వయస్సులోనే ఈ యొక్క బహిష్టు రజస్వల కావడానికి పరోక్షంగా ఇది కూడా కారణంగా ఉంటూ ఉంటుంది అనమాట. ఇలా వివిధ రకాల కారణాల రీత్యా మరి చిన్న వయస్సులోనే వాళ్ళకి ఆడపిల్లలు రజస్వల కావడం జరుగుతుందండి. సార్, ఇప్పుడు మనం చిన్నపిల్లల్లో చూస్తే ఈ విధంగా ఉంది. పెద్దవాళ్ళలో మనం చూసేసరికి వాళ్ళకి మెన్సెస్ వచ్చే టైంలో హెవీ బ్లీడింగ్ అయిపోవటం, లేదంటే అసలు బ్లీడింగ్ అవ్వకుండా ఉండటము, లేదంటే ఆ పెయిన్ తట్టుకోలేక టాబ్లెట్స్ యూజ్ చేయటము, ఇక ఆ పెయిన్ తగ్గిపోయింది అని చెప్పేసి అనుకోవటం, అవి ఇంకా హెల్త్ ఇష్యూస్కి కారణాలు అవుతున్నాయి. అసలు వీటికి నివారణ చర్యలు అనేవి ఉన్నాయా? ఉన్నాయండి. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు చిన్నపిల్లల్లో బహిష్టు స్రావము మొదటి చిన్న వయసులో రావడం ఒకటి. దానివల్ల కూడా వాళ్ళకు ఆరోగ్య స్పృహ ఉండదు, అవగాహన సరిగ్గా ఉండదు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలియవు. చిన్న వయసు కదమ్మా, కాబట్టి మరి నెల నెల ఆ బ్లీడింగ్ విధానాలు అవన్నీ కూడా తెలియవు. సో కొంతమంది పిల్లలకి మరి చిన్న వయసులో ఆ విధంగా ముఖ్యంగా బహిష్టు మొదలైనటువంటి పిల్లల్లో కడుపు నొప్పి రావడము, నడుము నొప్పి, అదేవిధంగా వాంతులు కావడము, వికారంగా ఉండడము, వాంతి వచ్చినట్టుండము, ఈ యొక్క సమస్యలు ఇబ్బందుల వల్ల మరి వాళ్ళు స్కూలుకు వెళ్ళలేక కూడా మరి చదువులో కూడా వెనుకబడేటువంటి పరిస్థితి కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సరే, మరి పెద్దల విషయం వచ్చేసరికి పెద్దలు కూడా ఆహార పద్ధతులు సరిగ్గా లేకపోవడము, మానసిక ఒత్తిడి, తర్వాత వాతావరణ కాలుష్యము, నిద్రలేమి, అంటే వేళకు సరిగ్గా నిద్రపోకపోవడము, వేళకు విశ్రాంతి తీసుకోకపోవడము, శారీరక శ్రమ లేకపోవడము, ఎప్పుడు కూర్చొని చేసేటువంటి పనులు, ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ఆడవాళ్ళలో పెద్దలకు కూడా బహిష్టుకు సంబంధించినటువంటి సమస్యలు అనేకంగా కలుగుతున్నాయి అన్నమాట. వీళ్ళకి మరి ఈ యొక్క హార్మోన్ల సమస్యలు అంటే థైరాయిడ్ సమస్యలు రావడము, అదేవిధంగా ఒకదానికోటి లింక్స్ అనమాట. పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజు, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, ఇలాంటి రకరకాల సమస్యలు రావడము, గర్భాశయంలో గడ్డలు రావడము, కంతులు రావడము, ఈ యొక్క ప్రభావం చేత గర్భాశయంలో ఆరోగ్యమైనటువంటి పరిస్థితి తగ్గిపోయేసేసి అనారోగ్య పరిస్థితి చేకూరడం చేత బహిష్టు సక్రమంగా రాకపోవడము, ఒకవేళ బహిష్టు అయినప్పటికీ విపరీతంగా బ్లీడింగ్ కావడము, కొంతమందికి అసలు బ్లీడింగ్ కాకపోవడము, అదేవిధంగా బహిష్టు కూడా 3 మాసాలకు, 4 మాసాలకు, 5 మాసాలకు, కొంతమందికి సంవత్సరానికి ఒకసారి కావడము, కొంతమందికి మందులు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వేసుకున్నప్పుడు బహిష్టు వస్తుంది, మళ్ళీ రాదు. సో దీనివల్ల
రకరకాల రుగ్మతలు భవిష్యత్తులో వచ్చేటువంటి అవకాశం ఉంది. దేహ ధర్మాల్లో భాగంగా, శరీర ధర్మాల్లో భాగంగా ఆడవాళ్ళలో మరి బహిష్టు ప్రక్రియ నెల నెల జరిగేటువంటి మాసిక ప్రక్రియ సక్రమంగా జరిగినప్పుడే ఆడవాళ్ళు చక్కటి ఆరోగ్యాన్ని వాళ్ళు సొంతం చేసుకోగలుగుతారు. కానీ ఈ రోజుల్లో 100 మంది మహిళలను గమనించినట్లయితే 100 మందిలో దాదాపు 70 మంది లేదా ఇంకా పైనే ఈ యొక్క సమస్యలతో బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఏది ఏమైనప్పటికీ మరి ఇలాంటి వాళ్ళకు కూడా బహిష్టు టైంలో మరి ఎక్కువ శాతం మందిలో బహిష్టు నొప్పి రావడము, అదేవిధంగా వాంతి కావడము, నడుము నొప్పి రావడము, చాలా అసౌకర్యంగా ఉండడము, ఇలాంటివి అనేక రకాలైన ఇబ్బందులు కూడా కలుగుతుంటాయి అన్నమాట. మరి ఈ నేపథ్యంలో మనం చక్కటి ఔషధాన్ని మనం తయారు చేసుకుని వాడుకోగలిగితే ఇలాంటి సమస్యలకి, ముఖ్యంగా బహిష్టు నొప్పి సమస్యకి చక్కటి చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా ఈ గర్భాశయానికి సంబంధించి, గర్భ వ్యవస్థకు సంబంధించి చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని గర్భాశయంలో ఏర్పాటు చేయవచ్చు ఈ మందుల ద్వారా. ఈ మందుల యొక్క ప్రభావం అలా ఉంటుంది. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే చాలా ఆశ్చర్యపోతారు. చూడండి, మీరు నేను ఈ యొక్క టిప్ చెప్పానంటే అన్ని మనకు దొరికేవే, తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ, అదేవిధంగా ఫలితాలు కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ తోనే మంచి ఫలితాలు కలుగుతాయి. ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకోవాలంటే ఈ 3 పదార్థాలు. 1 గ్రాము మిరియాల పొడి తీసుకోవాలి, అన్ని మనకు దొరికేవి. 1 గ్రామ్ మిరియాల పొడికి గాను 5 గ్రాములు అంటే 1 టీ స్పూన్ నెయ్యి తీసుకోవాలి. అట్లే 10 గ్రాములు బెల్లం పొడి కలపాలి, అంటే 2 టీ స్పూన్లు. ఈ 1 గ్రాము మిరియాల పొడి, 5 గ్రాముల నెయ్యి, 10 గ్రాములు బెల్లం పొడి. ఈ పదార్థం అన్ని బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి బహిష్టు నొప్పి లేదా డిస్మెనోరియా అనేటువంటి సమస్య తగ్గేందుకు ఔషధం రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని బహిష్టు అయినటువంటి వెంటనే తీసుకోవాలి, అంటే అప్పుడప్పుడు తయారు చేసుకొని తీసుకోవాలన్నమాట. సో ఉదాహరణకి సాయంకాలం బహిష్టు అయ్యారనుకోండి, సో బహిష్టు అయినటువంటి వెంటనే అన్ని మనకు దొరికేవి తయారు చేసుకొని చప్పరించి మింగేసేయాలి, అక్కడికి 1 డోస్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇదే పద్ధతిలో ఈ 3 పదార్థాలు కలిపేసి ఔషధం తయారు చేసుకొని పరిగెడుపున మళ్ళీ 1 డోస్ తీసుకోవాలి. 3వ రోజు కూడా మళ్ళీ ఇదే పద్ధతి తీసుకోవాలి. ఈ విధంగా మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు ఆహార పదార్థాలను ఔషధంగా మలుచుకొని ఈ పద్ధతిలో ఔషధాన్ని సేవించాలి. ఈ విధంగా 2వ నెల చేయాలి. 2వ నెల కూడా బహిష్టు అయినటువంటి వెంటనే చేయాలి, మళ్ళీ 2 రోజులు చేయాలి. ఇదే పద్ధతిలో మళ్ళీ 3వ నెల చేయాలి. ఈ విధంగా 3 నెలలు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుతూ ఈ 3 రోజులు ముఖ్యంగా ఆ బహిష్టు అయినటువంటి ఈ మందు వాడినటువంటి 3 రోజులు కూడా బ్లాండ్ డైట్, అంటే ఉప్పు, కారము, మసాలాలు విపరీతంగా విచ్చలవిడిగా కాకుండా చాలా సాత్వికమైన ఆహారము, పండ్లు, అదేవిధంగా ఆకుకూరలు, కూరగాయలతో తయారు చేసుకున్నట్టు ఆహారము, ఎటువంటి స్పైసెస్ కానీ అధిక ఉప్పు, కారం, మసాలాలతో కూడినటువంటి ఆహారం కాకుండా చాలా బ్లైండ్ డైట్ తీసుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. కనీసం ఈ 3 రోజులు ఈ విధంగా 3 నెలల పాటు వాడుకోవాలి. 3 నెలల పాటు వాడేసరికి మొట్టమొదటి నెల వాడేసరికే కొంత మార్పు కనిపిస్తుంది ఆ బహిష్టు నొప్పి తీవ్రతలో కానీ ఆ లక్షణాలలో కానీ. 2వ నెల వాడేసరికి మరికొంత మార్పు కనిపిస్తుంది. 3వ నెల వాడేసరికి ఇంచుమించు ఎక్కువ శాతం మందిలో కంప్లీట్గా తగ్గిపోతుందండి. భవిష్యత్తులో మళ్ళీ కూడా ఈ యొక్క సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా ఉపయోగపడుతుంది. కొంతమందిలో మాత్రము మరికొంతకాలం కూడా వాడుకోవాల్సి వస్తుంది. సమస్య తీవ్రంగా ఉందనుకోండి, అదనంగా కావాలంటే మరొక నెల, 2 నెలలు కూడా వాడుకోవచ్చు అన్నమాట. కాబట్టి ప్రతి నెల నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకోవాలి. ఆహారం కూడా ఆ 3 రోజులు ఈ పద్ధతిలో ఆహార సేవన జరగాలి. ఈ పద్ధతిలో చేసుకోవడం వల్ల మరి ఈ బహిష్టు నొప్పి సమస్య తగ్గిపోవడమే కాకుండా ఆడవాళ్ళలో వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి జబ్బులు రాకుండా, గర్భాశయానికి సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి కంతులు, అదేవిధంగా ఈ PCOD ఇలాంటి సమస్యలు, నీటి బుడుగులు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఒకవేళ అదవా వచ్చినప్పటికీ అది ఇతర ఇబ్బందులకు గురి చేయకుండా ఉండేటువంటి పరిస్థితిలో మనకి ఈ ఔషధం పనిచేస్తుందండి. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. చూశారు కదండి, ఈ రోజు మనం అనేక రకాలైన చిట్కాల గురించి తెలుసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.